నమస్తే, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. గత కొన్ని రోజులుగా సింగర్ ప్రవస్తి చేస్తున్న ఒక ఎలిగేషన్స్ అవన్నీ కూడా లేకపోతే చాలా వరకు నేను ఫేస్ చేశాను. ఇవన్నీ హ్యూమిలియేషన్ కానీ బాడీ షేమింగ్ కానీ ఇవన్నీ ఫేస్ చేశాను. దట్టు నన్ను డిస్కరేజ్ చేసి నా ఒక పర్ఫార్మెన్స్ బాగా రాకపోవడానికి కారణం కొంతమంది అని చెప్పేసి కొంతమంది మీద జడ్జెస్ మీద అంటే సింగర్ సునీత గారు, కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారి మీద వేసిన ఎలిగేషన్స్ అవన్నీ కూడా అండ్ పాడుతా తీగ ఓవరాల్ షో మీద అండ్ ప్రొడక్షన్ ద్వారా తను ఏమైతే ఫేస్ చేసిందో అవన్నీ వ్యాఖ్యలు మనందరం విన్నాం. సరే, ఇవన్నిటికి పక్కన పెడితే వీటికి అగెయిన్స్ట్ కొంతమంది అండ్ ఫేవర్గా కొంతమంది వాయిస్ రేయడం చూస్తున్నాం. సో వాయిస్ రైజ్ చేసే దాంట్లో కొంతమంది కొన్ని చాకరీలు మనందరికీ కూడా అదృష్టం అని కొంతమంది కీరవాణి గారిని వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తే అది చెప్తున్నారు. ఇంకొంతమంది ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి సింగర్ నేహ గారు కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ అవుతూ ఉంటే ఆ అమ్మాయికి కూడా కొంతవరకు న్యాయం జరగాలి అండ్ కొంతమంది వరకు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూనే ఉంటారని కొంతమంది వాయిస్ రైజ్ చేస్తున్నారు. మరి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో ప్రస్తుతానికైతే ఒక సోషల్ మీడియాని ఉవ్వి పడేస్తుంది సింగర్ ప్రవస్తి ఇష్యూ అని చెప్పి. కొంతమంది ఆవిడ నువ్వు ఓన్లీ ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు అండ్ నీ యొక్క వయసు ఎంత, నువ్వు చేస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి, ఒక అవార్డు గ్రహీత వాళ్ళ మీద నువ్వు అనడానికి నీకు హక్కు ఉందా? అండ్ ఎప్పటి నుంచో మెలోడీ క్వీన్గా ఆవిడ ఎక్స్పీరియన్స్ వయసు కూడా నీకు ఉండదు, ఆవిడని అనడానికి నీకు ధైర్యం ఏంటి? ఇలాంటివన్నీ కొన్ని వినిపిస్తున్నాయి. మోర్ ఓవర్ నీ యొక్క పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి వాళ్ళు అలా ఇచ్చారు, నీ యొక్క పర్ఫార్మెన్స్ నిజంగా బాగుంటే నిజంగా అవన్నీ ఇచ్చేవల్ల కాదా అని కొన్ని కామెంట్స్, కొన్ని స్టేట్మెంట్స్ కూడా మనకి బయట వినిపిస్తున్నాయి. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఇలాంటివన్నీ జరుగుతుంటాయా? ఫస్ట్ నువ్వెంత, నీ స్థాయి ఎంత, వాళ్ళేది అనే కల్చర్ ఇప్పుడు పోయింది. అది ఒకప్పుడు వరకు ఉంది. అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు హీరోస్లా ఉన్నారు. సో ఇవన్నీ పట్టించుకునే స్థాయిలో ఎవరు లేరు. ఇంకో పాయింట్ ఏంటంటే టీవీ ఛానల్స్ స్పెషల్లీ ఒకరిని సెలబ్రిటీ చేయడానికి టీవీ ఛానల్స్ ఉండవు. సెలబ్రిటీస్ని టీవీ ఛానల్స్లో పెట్టుకోవడానికి ఛానల్స్ ఉంటాయి. ఎందుకు? వాళ్ళ టీఆర్పీస్ వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అంతే కదా నార్మల్గా. పోనీ ఇప్పుడు కొంతమంది కొన్ని షోస్ ఉన్నాయి, ఇప్పుడు ఆట లాంటి షో కానివ్వండి, ఇలాంటి షోస్ కానీ దాని నుంచి కొంతమంది సక్సెస్ఫుల్ లైఫ్ కూడా బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళకి చెప్పే అర్హత నీకుందా అంటే, వాళ్ళు చెప్పే అర్హత అంటే మీరు ఆ స్థాయి ఉందంటే మీరు ఏదైనా చేసేస్తారా? మీకు చెప్పే అర్హత లేదని చెప్పి ఇప్పుడు జరిగింది తప్పు కాదు అన్న విషయాన్ని మీరు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? సునీత గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, వెళ్ళని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడియన్స్ మిమ్మల్ని మీ సాంగ్స్ వింటున్నారు, మీ సినిమాలు చూస్తున్నారు, మీరు పబ్లిక్ ఫిగర్, మీ మీద ఒక బాధ్యత, ఒక ఎలిగేషన్ మీ మీద ఏర్పడినప్పుడు ఇది రైట్ రాంగ్ అని బయటకు వచ్చి మీరు చెప్పాలి. మీరు చెప్పకుండా మాకేం అంటి పెట్టినట్టు ఉండాలంటే ఆడియన్స్ని వెదవాలనుకుంటున్నారా? లేకపోతే 4 రోజులు ఒక న్యూస్ వస్తే ఇంకో న్యూస్ మర్చిపోద్దాం అనుకోండి. కానీ మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, వచ్చి మాట్లాడాలి. మీరు తప్పు, ఇది రైట్ కాదు, ఇది రాంగ్ కాదు, ఇది రైట్ అని చెప్పి మీరు ఎందుకు అందరూ సైలెంట్గా ఎందుకు ఉన్నారు కూర్చొని? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు తప్పు చేశారనే ఫీలింగ్ మీలో ఉందా? దొరికిపోతారనే ఫీలింగ్ మీలో ఉందా? వచ్చి మాట్లాడాలి కదా. మీరు ఎందుకు మాట్లాడటం లేదు? మీరంతా ఎవరు కూడా ఏ సింగర్ కన్నా ఇప్పుడు మీరు ఫోన్ చేసి దీని గురించి మాట్లాడండి, టక్కని పెట్టేస్తారు ఫోన్. అంటే భయం, ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దో, మమ్మల్ని తొక్కేస్తారా, చేసేస్తారా, ఎందుకలా? వాళ్ళు వీడియో పెట్టిన వాళ్ళనే అడిగాము, వాళ్ళు క్యాజువల్గా పెట్టామండి, సారీ అండి అని అంటున్నారు. అంటే ఆల్రెడీ బయటకు వచ్చి వీడియో పెట్టిన వాళ్ళు కూడా ఎందుకని ఒక ఇంటర్వ్యూ కానీ దానికి ఎందుకని వాళ్ళు సహకరించట్లేదు? అదే ప్రతి ఒక్కటి భయము, ఫోన్లు చేయడము. ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, ఏంటండి మీరు ఇట్లా చెప్పేస్తున్నారు, ఇట్లా చెప్పండి. నేను అబద్ధం మాట్లాడుతున్నాను, ఏమైనా నిజం మాట్లాడడం నాకు భయం ఏంటి? నేను అబద్ధం మాట్లాడితే నేను భయపడాలి. మనం చెప్పేది ఏం మాట్లాడుతున్నాం? తప్పు జరిగింది అని అమ్మాయి చెప్తుంది, తప్పు జరగలేదు, ఇలా కాదు అని మీరు వచ్చి బయటకు చెప్పాలి కదా. మీరు ఎందుకు చెప్పట్లేదు? సైలెంట్ ఎందుకు కూర్చోవడంలో అర్థం ఏంటి? మీరంతా సింగర్స్ అంతా ఉన్నారు, తోటి సింగర్స్, మాకు ఇలా కాదు, మాకు జరిగింది, ఇట్లా మీ దగ్గర టాలెంట్ ఉంటే నీ దగ్గర పాడించేవాళ్ళు, మా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి మా దగ్గర పాడించారు ఇలా అని చెప్పి మీరు అంటున్నారు. ఇదే ఈఎంఐ పొజిషన్లో మీరుంటే అలా మాట్లాడతారా? మీరు ఒక సాంగ్ పాడేసారు, ఇవాళ 4 ఫిల్మ్స్ పాడుకున్నారు, షోస్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి నా కెరీర్ పోతుంది, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఒక ఏజ్ చిన్నప్పటి నుంచి నేను పోరాడుతున్నాను నా మ్యూజిక్ లైఫ్ తోటి, 19-20 ఇయర్స్ వచ్చేసింది, ఇంకా కెరీరే వదిలేసుకుంటున్నాను అని ఒక బాధతో అమ్మాయి చెప్తుంటే అది ఎవరికి వినిపించట్లేదా? ఎందుకు వేరేగా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు ఆ విషయం ఎందుకు కాదనట్లేదు? అని పెద్దవాళ్ళు ఏం చేస్తే రైటేనా? ఇది రాంగ్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరా? మీకు ధైర్యం లేకపోతే అన్నీ మూసుకొని ఇళ్లలో కూర్చోండి. అంతే తప్ప బయటకు వచ్చి మీరు జస్టిస్గా ఒక కరెక్ట్గా మాట్లాడినప్పుడు బయటికి రాకండి.
సునీత గారు ఉన్నారు, ఆ విషయం జరిగింది, నేను వచ్చానండి, కరెక్టేనండి, రాంగ్ అండి, తను ఇట్లా చెప్పలేదండి, ఇలా చేశాను అలా చేశారని చెప్పా. ఎందుకంటే తన మీద ఉన్న బాధ్యత, తన మీద చేసిన ఎలిగేషన్ ఇది తప్పు రైట్ అని తను వచ్చి మాట్లాడింది. మీరు మిగతా వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడటం లేదు? పోనీ వేరే సింగర్స్ మీరు ఉన్నారు, వేరే సింగర్స్ లేదండి సోన్స్ ఇలా కాదు అలా కాదు, మాకు జరిగింది ఇలాగా అని వచ్చి మీరు మాట్లాడండి. మీరు భయపడితే ఇంట్లో కూర్చున్నంత మాత్రం మీ దగ్గరికి సాంగ్స్ వచ్చేవి, తీసుకొచ్చి ఎవరు ఇచ్చేయరు, మీరు ఆ భ్రమలో ఉన్నారు. అదంటాను. ఇలాంటి ఫేస్ ఒకటి, ఇలాంటి స్టేట్మెంట్ బయటకు వచ్చడం వల్ల ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ ఆడిషన్ ఇవ్వడం కానీ, లేకపోతే అలా నేను ఇలాంటి సెగ్మెంట్ వల్లే నా ఒక కెరీర్ ఆగిపోయింది, సో నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైనా వస్తే బెటర్. 15 ఏళ్ళ నుంచి సింగర్స్ గ్రూప్ మారలేదండి. 15 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపల జీవితాలు పోయినాయి అందరివి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరివి, లైఫ్స్ ఒక ఎక్కడ ఏ మూలన ఆ మూలన వెళ్ళిపోయిన మనుషులు ఉన్నారు. ఇంకా 15 ఏళ్ళ తర్వాత వారి జీవితాన్ని ఏం బాగుపరుస్తారండి మనుషులు లైఫ్లో? అగైన్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇంతవరకు మీరు బయటికి రాలేదు, ఒకరు బయటకు వచ్చినప్పుడు మాట్లాడండి. మీకోసం కాకపోయినా సరే మీ తర్వాత జనరేషన్స్ బాగుంటాయి. అంటే జెన్యూనిటీ బయటకు వస్తుంది. ఒక టాలెంట్ని తొక్కేయడం అంటే ఒక మనిషిని తొక్కడం కాదు, మన కంట్రీని తొక్కేయడం. ఇప్పుడు రాజమౌళి గారు అనే ఒక వ్యక్తిని ఎవరో ఒకప్పుడు తొక్కేసి ఉండుంటే ఇవాళ మన ఇండియాకి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక డైరెక్టర్ అయ్యి ఉండేవారు కాదు కదా. ఒక మనిషిని తొక్కడం కాదండి, ఒక టాలెంట్ని తొక్కుతున్నారంటే దేశాన్ని తొక్కేస్తున్నారని అర్థం. అది జనాలు ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఉద్ధరించేస్తారు వాళ్ళు ఉద్ధరించేస్తారని చెప్పట్లేదు. ఏమో ఎవరిలో ఏం టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు, అంతే కదా. నేను అందుకని అంటాను, ఏదైనా ఉంటే బయటకు వచ్చి క్లియర్గా వచ్చి మాట్లాడండి, చేయండి, సపోర్ట్గా ఉండండి. ఒక్కరికి జరిగిన అన్నే మళ్ళీ ఇంకొకరు జరగకూడదు, మీరు ఉండండి అని అంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఏంటి, ఇప్పుడు 15 ఇయర్స్గా 20 ఇయర్స్గా ఒకే సింగర్ గ్రూప్ ఉంది. ఇంకా తర్వాత సింగర్స్ ఎన్ని షోస్లో విన్నర్స్ అయ్యారు, వస్తున్నారు సింగర్స్ వీళ్ళంతా ఏమైపోతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, అసలు వీళ్ళ కాంటాక్ట్స్ ఏంది, ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారు, అసలు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళంతా? అద్భుతంగా పాడాడు సింగర్, ఈ సింగర్ ఎక్కడ ఉంటున్నారా కాంటాక్ట్ కనుక్కుందంటే కాంటాక్ట్ దొరకదు, అసలు వీడు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కొన్ని షోస్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేస్తారంటే మనం ఎన్నిసార్లు చేయగలుగుతాం? ఒక కంపోజర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సరే నెంబర్ పంపించండి చేయండి అంటే మాకు అంత టైం ఉండదు. ఫస్ట్ ఈ సింగర్ కాకపోతే ఇంకో సింగర్ అంటే మేము వెళ్ళిపోతూ ఉంటాం మేము అంతే. అలా ఎందుకు కావట్లేదు అంటాను నేను. ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్కి ఆయనే ఆన్సర్ ఇవ్వాలి బయటకు వచ్చి. ఇప్పుడు సునీత గారు ఎలాగైతే వచ్చారో బయటికి, కీరవాణి గారు కానీ చంద్రబోస్ గారు కానీ వీళ్ళే బయటకు వచ్చి అక్కడ జరిగింది ఏంటో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటి, అండ్ వాళ్ళు రాకపోతే ఎంతో కొంత నిజం ఉంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఎంతో కొంత నిజం కదా, అంతా నిజం అనుకుంటున్నారు వాళ్ళు బయటికి రాకపోవడం వల్ల. ఇప్పుడు నిజం వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇది రైట్, ఒక వీడియో బయట చేసి మీ ఫేస్బుక్లో పెట్టడానికి ఏమైంది, లేదా ఒక మీడియా ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడంలో మీకు ఏమైంది? రాంగ్ కాదు కదా. మీరు చెప్పకపోయేసరికి మిమ్మల్ని అందరినీ విలన్స్గానే చూస్తున్నారు జనాలు. ఒక మాట మాట్లాడే లేదు ఇది రైట్ ఇది రాంగ్, అమ్మాయి ఇలా చేసింది ఇలా చెప్పాము ఇలా చేసాం, మీరు ఎందుకు దాన్ని లైట్ తీసుకుంటున్నారనే విషయాన్ని అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళ మీద ఉండే ప్రభావం, వీళ్ళ మీద పుట్టేటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ అది సినిమాల మీద ప్రభావం పడుతుంది రేపు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారండి, ఇప్పుడు ఎక్కడో జరిగిన యుద్ధాలకి ఇక్కడ ఆ క్యాస్ట్ని బేర్ చేసుకుని గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ చేసుకుని. ఇలాగా మీరు చేసిన ప్రభావాలకి రేపు మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది అవుతుంది. అది మీరు బయటకు వచ్చి చెప్పాలి ఇది తప్పు ఇది రైట్ ఇది రాంగ్ ఇది కాదా, క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మీరు పబ్లిక్ ఫిగర్స్, మీరు 4 గోడల మీద ఉండే మనుషులు కాదు మీరు. నేను అంటాను ఇప్పుడు మనం ఎవరి గురించి మనం తప్పుగా ఏం మాట్లాడటం లేదు. ఇలా అమ్మాయి వచ్చి చెప్పింది, ఒక ఆడపిల్ల కదా బయటకు వచ్చి చెప్పింది, లేదమ్మా ప్రవస్తి నువ్వు తప్పుగా అనుకున్నావు మా గురించి, మేము అలా కాదమ్మా మేము ఇలా చేయలేదు నువ్వు వేరేగా అనుకున్నామ్మా అని ఇబ్బంది అనిపించి అంటే సంథింగ్ ఇలా ఏదో ఒకటి చెప్పడం వల్ల ఏంటంటే ఇది ఒక ప్రవస్తి ఎమోషన్ కాదు కదా, చూసే కోట్లాది మంది జనాల ఎమోషన్స్ కదా. మీరు వాళ్ళకి ఎమోషన్స్ రెస్పెక్ట్ చేయాలి. అక్కడ కామెంట్స్ చూసుకున్నట్లయితే నేను ఇలాంటి ఫేస్ చేశాను, అందుకే అండ్ నా కజిన్ కూడా ఇలాంటి ఫేస్ చేశారు, అందుకే క్విట్ అయిపోయాము, కెరీర్ ఆగిపోయింది అని చెప్పి ఒక ప్రొఫెషన్ని నమ్ముకొని వెళ్ళడానికి పక్కన పెడితే ఇంట్లో ప్యాషన్ అని చెప్పి ఒప్పించడం కానీ, దాన్ని గురించి వాళ్ళు తీసుకున్న స్ట్రగుల్స్ కానీ, వాళ్ళు దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఒక్క షో వల్ల ఆవిడకన్నీ ఆగిపోయినాయి. సో ఆ అమ్మాయికి నిజంగానే నెక్స్ట్ నుంచి అవకాశాలు రాకుండా చేస్తారా? అవకాశాలు రాకుండా చేసుకునేంత సమయం సందర్భం కంపోజర్స్కి ఉండదండి. నిజంగా చెప్పాలంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి మాకు మేము విన్ అవ్వాలి, నా సాంగ్ బాగుండాలి, నా ప్రొడక్ట్ బాగుండాలి అనే దాని మీద ఉంటాం తప్ప వీళ్ళని తొక్కేయాలి వాళ్ళే చేయాలి. వాయిస్ కనుక బాగుంటే ఈ వాయిస్ మాకు ఇంపార్టెంట్ నీడ్ అనుకుంటే వాళ్ళు ఎక్కడున్న పాతాళంలోకి వెళ్ళిపోయినా పోయి లాక్కొస్తారు కావాలనుకుంటే. ఆ పాతాళానికి వెళ్ళాలంటే కూడా ఈ ఇన్ఛార్జీలు ఈ మేనేజర్లు వీళ్ళంతా ఉంటారు.
అరే అమ్మాయి సింగర్ కావాలి, ఈ అబ్బాయి సింగర్ కావాలి అనుకున్న తర్వాత మనకి వాళ్ళు అందజేస్తే టైంలో మనకు అందజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఒక ఆడియో కంపెనీ కావండి ఇవ్వాల్సిన టైమ్స్ అవి ఉంటాయన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మాకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరు కాంటాక్ట్స్ అవుతున్నా కూడా తెలియదు. నేను అంటే ఎలా అంటే ఇప్పుడు మీ దగ్గర వర్త్ ఉంటే మీ దగ్గరికి వస్తాయి సాంగ్స్, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర రానికుండా ఆపడం ఏంటి? తను పాడదు సార్, వాళ్ళు ఎక్కడో ఉంటారు సార్, వాళ్ళు ఎక్కడో విజయనగరంలో ఉంటారు సార్, విజయవాడలో ఉంటారు సార్, నెల్లూరులో ఉంటారు సార్, కడపలో ఉంటారు సార్, రావడానికి 2 days పడుతుంది సార్, వాళ్ళు ఇట్లా ఉంటారు సార్, ఇలా చెప్పడానికి మీరు ఎవరు? వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. ఇలాంటి మీరు కూడా చూసి ఉన్నారా? మేము సింగర్స్ కోసం అడుగుతుంటే ఇన్ఛార్జెస్కి మేము కాల్ చేస్తాం కదా, మేము యూనియన్ ఇన్ఛార్జెస్ కూడా సింగర్స్ అంటే మహా అయితే 5-6 పేర్లే చెప్తుంటారు. ఇంకా వేరే సింగర్సే లేరా అంటే నేను మన దగ్గర అని చెప్తే లేవు సార్ మన దగ్గర అంటే ఇంతమంది పాడే వాళ్ళంతా ఏమైపోతున్నారు? మరి ఇది మాఫియా కదా? అలాగే అనిపిస్తుంది కదా మీకు? అది ఇదంతా గుట్రలాగా అనిపించట్లేదా? ఒక బ్యాచ్ ఇప్పుడు 15 years బ్యాక్ వచ్చిన సూపర్ సింగర్స్ బ్యాచ్ ఏదో వచ్చింది, స్టార్టింగ్ బ్యాచ్. సూపర్ సింగర్స్ ఈ స్టార్టింగ్ బ్యాచ్ వదిలేసండి, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పటిదాకా జరిగిన బ్యాచెస్లో ఆల్మోస్ట్ 9 కూడా ఏదో వచ్చినట్టుంది. సూపర్ సింగర్ 9 కూడా వచ్చిన ఈ మధ్యలో వచ్చిన వాళ్ళంతా ఏమైపోయారు? ఎవరో ఒకరు వాయిస్ ఏదో ఒక సాంగ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరిని ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా అన్ఫిట్ అని కాదు, గెలిచిన వాళ్ళు ఆడియన్స్కి మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, రియాలిటీ షోస్, ఈ షోస్లో ఓడిపోయిన వాళ్ళు టాలెంటెడ్ కాని వాళ్ళని కాదు వాళ్ళు అర్థం. షో మీకు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కోసం మాత్రమే షోస్, టాలెంట్ని జడ్జ్ చేయడానికి కాదు. ఎందుకంటే అలా అనుకుంటే ఇప్పుడు హేమచంద్ర ఇండియన్ ఐడల్లో 2nd place ఐ థింక్ సంథింగ్ ఏదో వచ్చింది, తను విన్నర్ అయితే కాదు. మరి ఎన్ని సాంగ్స్ పాడాడతాను? అంతే కదా, జడ్జ్ చేయడానికి కాదు. ఇప్పుడు విన్నర్ అయిన వాళ్ళంతా పెద్ద పెద్ద సింగర్స్ అయిపోలేదు, అది జడ్జ్ చేయడానికి కాదు. షో మీరు ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రమే బాగా పాడుతున్నారు సింగర్స్, సాంగ్స్ని విని ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే. ఈ షోస్ మీద జడ్జ్ చేయడానికి కరెక్ట్ కాదు. సో కొన్ని కామెంట్స్ ఏమైతే విన్నామంటే, మ్యూజిక్ డైరెక్టర్గా మీరు మీ ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఇప్పుడున్న గ్రూప్ అందరిని కానీ లేకపోతే ఇప్పుడున్న సింగర్స్ని మీరు అఫోర్డ్ చేయలేరు, అందుకని మీరు కొత్త వాళ్ళు రావాలి, వాళ్ళు మాకు అఫోర్డబుల్ ప్రైజెస్కే వచ్చేస్తారు అని మీ నుంచి అలాంటి ఒక థాట్ ఉంది, అందుకే మీరు ఇలాంటివి చెప్తున్నారు అని కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ సింగర్స్కి మేమేమైనా మనీ ఇస్తామా? ప్రొడ్యూసర్ ఇస్తారు. ఫస్ట్ సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే మనీ మీద ఆధారపడరండి. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా. సాంగ్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. ఎందుకంటే ఒక సాంగ్ సక్సెస్ అయితే మ్యూజిక్ డైరెక్టర్కి మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళిపోతాడు, ఏదో చేసుకుంటూ ఉంటాడు, రైటర్ ఇంకా వేరే సినిమాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా. సింగర్స్కి సాంగ్ సక్సెస్ అయితే వాళ్ళు hundreds of shows చేస్తారు, వాళ్ళ ఇన్కమ్ అది. అందరికి తెలియాల్సిన విషయం ఇది యాక్చువల్లీ, వాళ్ళ ఇన్కమ్ అది యాక్చువల్గా. షోస్లో వెళ్ళి సంపాదించుకునే ఆ అమౌంట్స్, ఫినాన్షియల్ పేమెంట్స్ అని అందరికి ఎవరు పంచరుగా. సార్ మీరు పాట మేము పాడాము, ఇదో మీరు పెట్టుకోవడం అని మాకేమి ఇవ్వరు కదా. ఇప్పుడు రైటర్ తీసుకెళ్ళి ఇవ్వరు కదా. సింగర్స్కి వచ్చే ఇన్కమ్ అది. ఇప్పుడు మాకు ఈ ఇన్కమ్ అనేది అసలు ఈ ఇన్కమ్ వాళ్ళకి జుజుబి అంటాను నేను, పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. సో సింగర్స్ ఒక ఈవెంట్స్లో కానీ మ్యారేజెస్లో కానీ పాడితే నిజంగానే మ్యూజిక్ని హ్యూమిలియేట్ చేసినట్టేనా? అది ఉండే ప్లాట్ఫామ్ని బట్టి డిపెండ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ షోస్ అంటే ఇప్పుడు సపోజ్ మన సాంగ్ పాడుతూ ఉంటాం, మనం ఏమనుకుంటాము, నా పాట అందరూ హ్యాపీగా వినాలి, ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఈ పెళ్లి సందర్భాల్లో మ్యారేజ్లో ఎలా ఉంటుందంటే పట్టించుకోరు వాళ్ళు. అక్కడ పెళ్ళి నడిచేటప్పుడు వీళ్ళంతా సార్ 10 నిమిషాలు ఆగండి సార్ అని చెప్పి అంటుంటే ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం అబ్బా ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది. అందులో ఒక అర్థం ఉంది. లేదా మనకి సపరేట్గా మ్యారేజ్ అయిపోయింది, ఒక ఫంక్షన్ లాగా పెట్టారు, కంప్లీట్గా మ్యూజికల్ షోనే పెట్టారు, అక్కడ వెళ్ళి పాడారంటే దానికి ఒక అర్థం ఉంది. పెళ్లి జరిగేటప్పుడు పక్కన పెట్టి వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది, వీళ్ళు పాడే మైక్ మంత్రాల పూజారి కడితే వాళ్ళు తీసుకొని ఇదంతా కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి హ్యూమిలియేషన్ అయినా తట్టుకొని అక్కడ నిలబడి పాడుతున్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేజ్ 100% అండి. ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉండి బాధపడడం కంటే వెళ్ళి హ్యూమిలియేట్ అయ్యి మనీ తెచ్చుకోవడం, ఫైనాన్షియల్గా బెటర్మెంట్ అవడం బెటరే కదా. మనీ ఒకటి ఉంటుందండి, మనము ఎక్కువ రోజుల్లో మన దగ్గర ఒక వర్త్ ఉందనుకోండి, టాలెంట్ ఉందనుకోండి, ఇప్పుడు సింగర్ అనుకోండి, డాన్సర్ అనుకోండి, వీళ్ళంతా ఏం చేస్తారంటే కంపోజర్ ఈవెన్ నేనైనా సరే ఎక్కువ రోజులు ఖాళీ కూర్చోలేము. 1 day ఇంట్లో కూర్చొని ఏం పని లేకుండా కూర్చున్నాం 1 day ఉంటేనే పిచ్చి పట్టేస్తుంది. ఎందుకు అలాగెళ్ళి పాడాలి, మన 10 మంది ఆడియన్స్ని ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుండాలి అనే ఫీలింగ్తోనే ఉంటారు అందరు. అది దానికోసం కొంతమంది, ఫినాన్షియల్ కోసం కొంతమంది, ఇవన్నీ ఉంటాయి, ఆ జోనర్ ఉంటుంది అట్లా. ఇప్పుడు పబ్లిక్ 50-50 అంటే ప్రవస్తి పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి నీ యొక్క పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి నీకు జడ్జెస్ అలా ఇచ్చారమ్మా అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి.
సో యాజ్ ఎ మ్యూజిక్ మాకైతే తెలీదు, మాకు సింగింగ్ మీద అంత నాలెడ్జ్ ఏమీ లేదు. సో జడ్జెస్ ఏం చెప్తే అది మేము నమ్మేటట్లుగానే ఉన్నాం. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు చెప్పండి ఆవిడ పర్ఫార్మెన్స్. యాజ్ అ సింగర్గా నేను ఫస్ట్ నేను తన సాంగ్స్ విన్నప్పుడు కానీ నాతో కూడా షోస్ చేసిన అమ్మాయి వెరీ గుడ్ సింగర్, బాగా పాడుతుంది. ఇక్కడ గుడ్ బ్యాడ్ అనేది ఏది ఉండదండి. ఇప్పుడు జస్సీ గిఫ్ట్ గారు వాయిస్ ఉంది, ఆయన మాట్లాడితే ఆయన సింగర్ పనికొస్తారని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఆయన పాడలేదా మల్లీశ్వరివే సాంగ్ ఇలాంటి పాడలేదా? ఒక్కొక్కరికి వాయిస్లో ఒక్కొక్క సాంగ్ సూట్ అవుతూ ఉంటాయి. అది ఒకరిని ఇది గుడ్ బ్యాడ్ అని మనం జడ్జ్ చేయలేము, దాన్ని అలా జడ్జ్ చేయకూడదు కూడా. ఎందుకంటే ఒక సింగర్ ఉన్నారు, ఒక షోలో నుంచి ఫ్లాప్ అయిపోతే సింగర్ కాకుండా పోతారా? కారు కదా. సింగర్ వాళ్ళు సింగర్స్, యాక్చువల్లీ సింగర్స్ అన్న తర్వాత ఈ సందర్భంలో కాకపోతే ఇంకో సిచ్యువేషన్కి పాడగలుగుతారు వాళ్ళు, అంతే తప్ప రైట్ రాంగ్ పనికి వస్తారని కాదు. నేను విన్నంత వరకు అయితే ఆమె మంచి సింగరే, బ్యాడ్ అయితే కాదు. ఆవిడ పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్గా మీరు ఓకే ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుందా? 100% అండి. ఇప్పుడు అందరూ ఏమి సింగిల్ టేక్లో పాడేట్లేదు ఎవరు, అందరూ ముక్కలుగానే పాడుతున్నారు అందరూ. కొంతమంది వచ్చి ఏంటంటే స్టూడియోకి వచ్చి రాసుకొని నేర్చుకొని లైన్ బై లైన్ వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు అంటే మీకు కంటిన్యూగా ఆర్కెస్ట్రేషన్ లైన్గా ఉండేది కాబట్టి, ఇంత ఈ సిస్టమ్ లేదు కాబట్టి కంటిన్యూగా ఒక సాంగ్ స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేంత వరకు కంప్లీట్ ఆర్కెస్ట్రా ప్లే సాంగ్ పాడేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సినారియోలో లైన్ బై లైన్ వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్. మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్ ఒక షోకి మిమ్మల్ని జడ్జిగా పిలిచారు, మీరు ఇన్ని మూవీస్ చేశారు కాబట్టి ఒక షోకి మిమ్మల్ని జడ్జిగా పిలిచినప్పుడు అక్కడ మనకి ఒక అమ్మాయి ద్వారా టీఆర్పీ పెరుగుతుంది, లేకపోతే ఈ యొక్క అబ్బాయి ద్వారా మనకి ఈ యొక్క సెగ్మెంట్ అనేది కొంచెం సక్సెస్ అవుతుంది. సో అదర్వైజ్ కొంతమందిని ఫిల్టర్ చేస్తున్నాం అని మీతో కన్వర్జేషన్ చేస్తే, ప్రొడక్షన్ ఆర్ మేనేజ్మెంట్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి వాయిస్ని ఒక అబ్బాయి వాయిస్ని పబ్లిక్ పర్టికులర్గా ఇష్టపడుతున్నారు అని చెప్పి పబ్లిక్ నుంచే ఇష్టపడుతున్నారు అని క్లారిటీ వచ్చిన తర్వాత పబ్లిక్కి నచ్చిందే కదా మేము ఇవ్వాలి. పబ్లిక్ నచ్చింది నచ్చలేదు కాదు, మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఈ రెండిట్ల యొక్క డిసిషన్. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చి పబ్లిక్ అమ్మాయికి ఒక సింగర్కి ఒక అద్భుతమైన ఆదరణ లభిస్తూ మేనేజ్మెంట్ వచ్చి ఇది కాదు అది వీళ్ళని చేయాలని కూడా ఖచ్చితంగా ఒప్పుకోరు. నేను అసలు ఒప్పుకునే క్యాండిడేటే కాదు అస్సలు. నేను అసలు ఫస్ట్ నేను తప్పు చేస్తే నన్ను నేనే శిక్షించుకునే క్యాండిడేట్ నేను అసలు ఎవరు ఇది చేయను. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ని తొక్కడానికి మీరెవరు? పబ్లిక్కి వాళ్ళని ఇష్టపడుతున్నప్పుడు వీళ్ళు కాదు వీళ్ళకి ఇవ్వాలి అదేంటి అట్లాంటప్పుడు షోలు ఎందుకు పెట్టారు? మీరు జీవితాన్ని తొక్కేద్దామనా? మీకు మనిషిని కోపమంటే కొట్టండి, తిట్టండి, అంతవరకు ఓకే. లైఫ్ల మీద కొట్టకండి, వాళ్ళ మీద లైఫ్ మీద ఆధారపడి కుటుంబాలు ఉంటాయి. అది చాలా తప్పది. చాలా ఈజీగా అనిపించవచ్చు, ఆ బాధ నలుగురు ఇష్యూ ఉండేసి మనం మర్చిపోవచ్చు. కానీ లైఫ్స్ మీద ఎవరు కొట్టకూడదు. ఎవరి లైఫ్స్ మీద కొడితే ఇష్టం మీకు కోపం వచ్చిందా ఒక దెబ్బ కొట్టండి, తప్ప వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ కడుపు మీద కొట్టొద్దు. ఎందుకంటే ఎంతో ఫైట్ చేస్తే తప్ప ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడపిల్లలు రావడం అని చాలా కష్టం ఉందండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే వేరే అలిగేషన్స్ అని చెప్పి అంటుంటారు. యాక్చువల్గా మాకు తెలిసిన వాళ్ళకి నేను అన్నాను అనమాట, వాళ్ళ అమ్మాయి చాలా బాగుండేది. తను హ్యాపీగా తను ఒక మంచి యాక్టర్ చేయొచ్చు కదా, ఇచ్చాడు. అబ్బో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మేము భరించలేదా మొత్తం, అసలు మేము ఈ కమిట్మెంట్లు ఇవన్నీ ఇలాంటి మా ఫ్యామిలీస్లో అలాంటివి ఏంటంటే, అసలు జనానికి తెలియని విషయం ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో రెస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి తప్ప ఇవన్నీ వాళ్ళకి డిపెండ్ అయి ఉంటాయి అంతే. వాళ్ళ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప. ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేస్తున్నారు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు? కాదు కదా, ఎవరు చేయరు అట్లాగా. ఎవరో ఎక్కడో జరిగిందని చెప్పి, కాకపోతే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇది త్వరగా బయటకు వస్తుంది. ఏదైనా జరిగితే ఒక తప్పు జరిగినా కూడా బయట వందలాది జరుగుతున్నాయి, అవి బయటికి రావు. దయచేసి ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి మీ ఆడపిల్లలను పంపించాలనుకుంటే వాళ్ళు ఇక్కడ ఫుల్ సేఫ్గా ఉంటారు, ఏం ప్రాబ్లమే లేదు. అటువంటి సిచ్యువేషన్ అటువంటి జోనర్ ఏమీ ఉండదు ఇక్కడ. పర్టికులర్ పర్సన్ యొక్క క్యారెక్టర్ మీద, థింకింగ్ మీద అంతే ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఓకే, మీరైతే ఇప్పుడు కొన్ని వింటున్నాము, ప్రవస్తి మ్యాటర్ కొంచెం పక్కన పెడితే డిస్క్రిమినేషన్స్, కాస్ట్, రిలీజియన్ అండ్ మా ఊరోడు రికమెండేషన్స్, నిజంగా ఇవన్నీ ఆ దరిద్రం ఉంది, ఆ చెత్త దరిద్రము అంతా ఉంది. ఇప్పుడు ఇండియాలో బతుకుతా, భారతదేశంలో మనం ఎలాంటి కల్చర్లో బతుకుతున్నాము, ఎలాంటి నాయకులు కష్టపడి సాధించినటువంటి కంట్రీలో మనం బతుకుతున్నాము. అయినా కూడా ఈ దరిద్రాన్ని ఇంకా క్యారీ చేస్తూనే ఉన్నారు మనుషులు. అది ఎప్పుడైతే వదులుతామో మనం ఈ దేశానికి న్యాయం చేసగలిగిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిజం అంటే ఇది మనకి పెద్ద మ్యాటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీ మూమెంట్లో సేమ్ రిలీజియన్, సేమ్ క్యాస్ట్ అని చెప్పేసి వీళ్ళలో కూడా ఒక హిడెన్ టెర్రరిజం ఉందంటారా?
సి ఇప్పుడు క్యాస్ట్ వెనక పడే ప్రతి ఒక్క ఏదో టెర్రరిస్టేనండి. క్యాస్ట్ అని మాట్లాడుకునే ప్రతి ఒక్క వెధవ వాడు టెర్రరిస్టే. వాడు టెర్రరిస్ట్ కింద లెక్క వాడు. మనం ఎలాంటి దేశంలో బతుకుతున్నామండి? మన అవయవాలకి లేదు క్యాస్ట్, మన బాడీ ఆర్గాన్స్ చేంజ్ చేస్తున్న మనుషులకి మన దానికి లేదు క్యాస్ట్. మీకు ఎక్కడి నుంచి వచ్చేసింది క్యాస్ట్? ఇప్పుడు మీరు చచ్చిపోయేటప్పుడు ఆ క్యాస్ట్ వాడు మీతో వస్తాడా చచ్చిపోవడానికి? నువ్వు ఒకటివే పోవాలా, అంతే కదా. అది తప్పు. చాలా క్యాస్ట్ అని మాట్లాడి క్యాస్ట్ ఫీలింగ్స్ అని చూపించే ప్రతి ఒక్క విధవ, నేను చెప్తున్నా కదా, వాడు టెర్రరిస్టే. అది ఉండొద్దు. ఎందుకు ఉండాలి చెప్పండి? ఒక వెస్ట్ ఫెలో అన్నాడులేండి, మాకు తెలిసిన ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనమాట అతను. నాకు అనేది సింగర్ పాపం, ఎక్స్ట్రీమ్ సింగర్ పాపం అతను. చాలా చాలా మంచి సింగర్ పాపం. ఎస్సీ అబ్బాయి పాపం ఆ సింగర్. చాలా మంచి సాంగ్స్ అతను సాంగ్స్. నేను తనతో పిలుద్దాం సార్, సాంగ్ చాలా బాగా పడుతున్నాడు, నేను లింక్స్ పంపిస్తే సార్ ఈ ఎస్సీ స్టార్ అంటే ఎస్సీ సింగర్ కదా వాడు? అతను మనిషి కాదా? ఎందుకంత వరస్ట్ ఆలోచన మీలో ఎందుకు పెరుగుతుంది? మీకు అంత దరిద్రం ఏంటి? వాడు ఇప్పుడు మీ క్యాస్టాడ్ వచ్చి పాడేశాడు, మీకు ఏమొచ్చేసింది దానివల్ల? మీరు గమనించండి పాపం. ఈ బంజారా సాంగ్స్ ఇవన్నీ పాడేవాళ్ళు పాపం చాలామంది పిల్లలు ఉంటారు, అద్భుతంగా పాడుతున్నారు, ఎర్రగా తీస్తున్నారు వాళ్ళు. మంగ్లీ కూడా తన సొంత ఆల్బమ్స్ పాపం తను చేసుకుంటూ మార్కెట్ సక్సెస్ అవుతూ పోతుంది కాబట్టి మెహర్బానీగా తన పాపులారిటీని వాడుకోవడానికి సాంగ్స్ ఇస్తున్నారు. అంతే తప్ప మంగ్లీ జీరోలో ఉండి తీసుకొచ్చి మంగ్లీని ఎవరు లేపలేదు. మంగ్లీ జీవితాన్ని మంగ్లీ కష్టపడి లేపుకుంది అంతే. పక్కన వాళ్ళు ఎవరు లేపారు చెప్పండి? తను లేపుకుంది, తన లైఫ్ని తనే యూట్యూబ్ సాంగ్స్ చేసుకుంటూ తనే కింద మీద పడి చేసుకోడు. ఇప్పుడు ఎస్సీ బంజారా పిల్లలు ఇంతమంది సాంగ్స్ చేస్తున్నారు, మీరు ఎందుకు సినిమాలో పాడించట్లేదు వాళ్ళ చేత? దేవి గారు పాపం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. నిజంగా ఐ లవ్ దేవి గారు. నేను చెప్పడానికి తను నేను ఇష్టపడడానికి మెయిన్ గారు నా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఇప్పుడు మణిశర్మ గారి దగ్గర చూడండి, ఒక్క జనరేషన్ మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను చూసుకుంటూ వస్తున్నాను. ఆల్మోస్ట్ వేరే రిలీజన్ వాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు దాకా తన దగ్గర పాడడం నేను ఇప్పుడు దాకా చూడలే. ఒకే వర్గం కంప్లీట్గా. మరి మీరు టాలెంటెడ్ పర్సన్స్, మీరు క్రియేటివ్ పర్సన్స్, మీకు కూడా అదేంటి? ఎందుకు మీ ఒంట్లో ఎందుకు, మీ బాడీలో, మీ మైండ్లో ఎందుకుంది అవన్నీ? ఎందుకు అది తీసి పడేయాలి కదా. మీరు ఒక్కటే చెప్తున్నానండి, ఒక్కటి క్రియేటివ్ పీపుల్, పబ్లిక్ ఫిగర్ ఉన్న ఎవరైనా సరే మీ మైండ్లోని ఫస్ట్ కుల మత ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే మీరేని ఊళ్ళలో కాలువలు తవ్వకుండా పొలాలు దున్నుకుంటూ బతకండి, అంతే తప్ప మీరు మార్కెట్కి పనికిరారు. ఈవెన్ వాళ్ళకు కూడా కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. మీరు పనికిరారు. మీరు ఒకే దీన్ని సపోర్ట్ చేయడం, మీ టాలెంట్ని సపోర్ట్ చేయండి. మీరు మనుషుల్ని కాదు, కులాన్ని మతాన్ని కాదు. అది చాలా తప్పు. అది రాంగ్ అంటాను నేను. అది చాలా రాంగ్ అండి అది. ఓకే, ఇప్పుడు షోస్లో కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కదా, మ్యూజిక్ ఒక సాంగ్ ప్లేబ్యాక్ సింగర్ ఒక ఛాన్స్ గెయిన్ చేయాలన్నా, లేకపోతే షోస్లో వాళ్ళు కంటిన్యూ అవ్వాలన్నా ఇలాంటివన్నీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇవన్నిటిని ఎలా ఆపడానికి ఏమన్నా ఉన్నదా దారి? ఆపడం అంటే వాళ్ళల్లో క్యారెక్టర్ పెరగాలి. మనిషిలాగా బతకాలి. వాడు ఆలోచన విధానం ఏంటంటే వీడి వల్ల ఇప్పుడు నా కులపడు సక్సెస్ అయ్యాడు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమైనా ఉందా? వాడు లైఫ్ వాడు ఫ్యామిలీ ఉంటాడు, నీకు తెచ్చి ఇస్తాడా? కాదు కదా. వాడు ఇంకో కులపడు సక్సెస్ అయ్యాడు, దానివల్ల నీకు నష్టం ఏంటి? దానివల్ల నీ కెరీర్ ఏం పోదు కదా. నేను అంటాను, ఇలాంటి లక్షణాలు ఉండే మనుషులు ఈ దేశంలో బతికే అర్హత లేని మనుషులు. వీళ్ళు ఇది ఎవరైనా సరే ఈ దేశంలో బతకడానికి అర్హత లేని మనుషులు ఇలాంటి కుల మతం వర్గం పెట్టి ఒక జీవితాన్ని తొక్కేస్తున్నారంటే అది చాలా తప్పు అంటాను. నా క్రియేటివిటీని దొంగిలిస్తేనే పాపం అని చెప్పేసి దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నీ యొక్క క్రియేటివిటీని నేను తీసుకొని వాడుకుంటే దానికి మించిన ఒక పాపం సిన్ అనేది ఉండదు అని చెప్పి. అలాంటిది ఒక పర్సన్నే తొక్కేస్తున్నారంటే ఇంకా దీన్ని ఏమనుకోవాలి? మీరు పర్సన్ అంటే ఒక పర్సనే తొక్కట్లేదు, దేశాన్ని తొక్కుతున్నారు మీరు. పర్సన్ తొక్కట్లేదు. నేను అంటున్నా కదా, ఒక రాజమౌళి గారిని, ఒక సుకుమార్ గారిని, ఒక దేవిశ్రీ ప్రసాద్ని ఇలాంటి ఒక స్టార్డమ్ ఉన్న వాళ్ళని ఎవరో తొక్కేసి ఉంటే ఇవాళ ఇంత ఉండేదా? ఇవాళ పుష్ప సాంగ్స్ని నార్త్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, అదర్ కంట్రీస్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మనుషులను తొక్కేసి కనుక ఉండుంటే ఇవాళ ఇండియా సౌండ్ అక్కడ వినపడేదా? అంటున్నాను కదా, ఇది రాంగ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అండి, వేరే ఎక్కడ దాకా తీయండి, అతను పాకిస్తాన్లో కూడా ఉన్నారు. పుష్ప 2లో అతని పర్ఫార్మెన్స్ చూస్తే మత్తి పోతుంది ఎవరికైనా సరే. ఆ డ్యాన్స్ కానీ, ఆ లేడీ గెటప్ కానీ, అమ్మవారి గెటప్ కానీ చేసి ఒక్క మనిషిని దాని గురించి మాట్లాడుతున్నాడు అండి. ఎవరైనా మాట్లాడాను దాని గురించి? ఎంతసేపటికి ఇక్కడ అయింది, అక్కడ అయింది, ఇక్కడ వెళ్ళాడు, ఇది జరిగింది, అది జరిగింది, గొడవ జరిగింది, ఎవరు చనిపోయారు, పాపం చేశారు. తను బాధ్యత లేకుండా వహించలేదు కదా. లేదండి మీ కుటుంబానికి జరిగింది, ఇలా జరిగింది, తనకు తెలిసి జరిగింది కాదు అది. నేను తెలిసి అలాంటివి చాలా జరిగాయి.
సినిమాలు జరిగినప్పుడు చాలా మంది జనాలు చనిపోయిన రోజులు మా చిన్నప్పుడు ఎంతమంది చనిపోయారు సినిమాలు జరిగినప్పుడు, ఆ టాపిక్స్ ఎప్పుడు బయటికి రాలేదు. ఇది జరిగినప్పుడు ఇప్పుడు ఇట్లా అన్నారు. ఒక టాలెంట్ని మీరు అంత పెద్ద స్టార్ అయిన మనిషినే మీరు ఆ చూపించిన టాలెంట్నే కప్పేయాలని మీరు చూస్తే ఇంకా సాధారణ ప్రజలు మీకెంత? మీరు చెప్పండి, పుష్ప దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందండి? మీకు ఆ లేడీ గెటప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందండి? ఒక్కడైనా దాని గురించి మాట్లాడుతున్నాడా? మళ్ళీ కామెంట్స్ అంటే ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అండి. నాకు అనిపించింది నేను ఆల్మోస్ట్ బాంబేలో ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను. ఒక ట్యాక్సీ డ్రైవర్ పోతుంటే ట్యాక్సీ మీ ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్ సార్ అని చెప్పాడు. వాట్ అసలు వాడు డౌట్ ఏంటి అల్లు అర్జున్ సార్, మీరు చాలామంది ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, మీరు ఏంటంటే నై సార్ హమ్ ఓన్లీ సౌత్ కా ఫిలిం देखते हम लोग అని చెప్పి అంటే అంటే వాడు అంత ఇదిగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కడో మాట్లాడుతున్నారు, మన వాళ్ళు మాట్లాడటం లేదు. ఎంతసేపు ఈ కేసు మాట్లాడుతున్నారు, అవి మాట్లాడుతున్నారు తప్ప చాలా దారుణం అండి. అసలు అటువంటి సిచ్యువేషన్స్లో మనం అట్లాంటి దౌర్భాగ్యమైన నాకు నేను ఒకటి చెప్తున్నాను చూడండి, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళు కనిపిస్తున్నారు కానీ మనుషులు కనిపించట్లేదు. అది వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎక్కడ కనపడుతున్నారు చెప్పండి? ఆ టాలెంట్ని అతను సపోజ్ ఇంకొకటి నేను యాక్సెప్ట్ చేయను. దేన్ని యాక్సెప్ట్ చేయనంటే ఒక స్టార్ కొడుకు స్టార్ అయిపోతాడు, స్టార్ కొడుకు చేస్తారు 100% అవ్వడు, అసలు అవ్వడు. స్టార్ కొడుకు స్టార్ ఎప్పుడు అవ్వడు. ఎవరి దగ్గర మ్యాటర్ ఉంటేనే అవుతారు, స్టార్ కొడుకు స్టార్ అయిపోడండి. నా సినిమాలో కూడా డైలాగ్ ఉంది, గాంధీ గడుపున గాంధీ పుట్టాడు, ఎన్టీఆర్ గడుపున ఎన్టీఆర్ పుట్టాడు, మెగాస్టార్ గడుపున మెగాస్టార్ పుట్టారు అని చెప్పి. ఎవరైనా ప్రజల నుంచి రావాల్సిందే, సమ్మార్ గోయింగ్ అంతే. జస్ట్ ఛాన్స్ వస్తుంది కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళే. చిరంజీవి గారు అప్పుడు మళ్ళీ చిరంజీవి పుట్టాడు, రామ్ చరణ్ గారు పుడతారు, రామ్ చరణ్ గారు లాంటి పుడతారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన గడుపున ఇంకో రామ్ చరణ్ పుట్టారు, ఇంకొకటి పుడతారు. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదండి. కొడుకైనంత మాత్రాన వాళ్ళ టాలెంట్ అది వాళ్ళ ఎంట్రీ అవ్వడానికి ఈజీ అవుతుంది అంతే తప్ప కంట్రీని వెళ్ళడానికి ఈజీ కాదు. జస్ట్ ఎంట్రీ డోర్ అని చాలా ఈజీ అవుతుంది అంతే, ఇంకా తప్ప వేరేది ఏమి ఉండదు. నాది ఎట్లా అంటే నాకు లెక్కలు పక్కల క్యాలిక్యులేషన్ ఉండవండి నా బ్రెయిన్కి. నాకు ఏం అనిపిస్తే నేను అదే మాట్లాడే, మీకు అది రాంగ్ అనిపించవచ్చు, మీకు మాట్లాడే అట్లా అంటే ఒక వర్త్ఫుల్ పర్సన్ తో ఇంటర్వ్యూ చేస్తున్నాం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు అంటే నేను అంటున్నాను ఎందుకు మన సర్వనాశనం చేస్తున్నా మన దీన్ని అని చెప్పి అంటే, ఇప్పుడు నాకు ఐ లవ్ శివ, ఐ థింక్ మీరు చూసే ఉంటారు నా ఇల్లంతా, మీరు ఆల్మోస్ట్ మీరు చూసారు. అలా అని చెప్పి నాకు వేరే వాడు వచ్చి నువ్వేంటి ఇట్లా అని చెప్పంటే నేను కేర్ చేయను. ఐ లవ్. ప్రపంచంలో ఏ దేవుడైనా సరే ఒకటి మర్డర్ చేయమంటాడా, ఒకటి కొట్టమంటాడా, ఒకటి నాశనం చేయమంటాడా? ఈ అమ్మవారు కానివ్వండి, దేవుడు కానివ్వండి, అల్లా కానివ్వండి, ఎవరైనా సరే ఎక్కడైనా రాసి ఉందా? అందులో కుల మతం అనేది ఎందుకు వస్తుందండి? మనుషులు దేవుళ్ళు వేరియేషన్స్ ఎక్కడ వస్తుందండి చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, నాకు తిరుపతిలో స్పెషల్గా సాంబార్ రైస్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అది తినడం కోసం నేను తిరుపతి దగ్గరకు మేము అటుపక్క వెళ్ళేవాళ్ళం. లడ్లు అయితే పాపం ఇక్కడ వాళ్ళందరికీ చాలా రేర్, కానీ లడ్డు తెచ్చుకోవడం మేము తెచ్చుకుని తినేవాళ్ళం మేమంతా. అంటే మాకు అవి ఇష్టం. ఇప్పుడు బెజవాడ అమ్మవారి పులిహోర ఎక్స్ట్రీమ్. ముందు విజయవాడ వెళ్తే ముందు ఇంటికి కూడా వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళేసి పులిహోర కోసం వెయిటింగ్ సాయంత్రం నేను. అంటే ఐఎమ్ ఫుడ్ అది మాకు ఇష్టం. అంటే ఇలా ఉండాలి. కానీ వినాయక చవితి వస్తే మేమంతా చందాలు వసూలు చేసుకుని వినాయక చవితి చేసిన మనుషులు అండి మేమంతా. మాకు కూడా మాకు అసలు ఇక్కడ లేదు. ఇక్కడికి వచ్చాక ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక కొంచెం వేరే అసలు మైండ్ పనిచేయట్లేదు మనుషులు చూస్తుంటే. ఓకే, సొసైటీలో అలాంటివి ఏమీ లేవు కానీ ఇండస్ట్రీలోనే మ్యాక్సిమం ఉన్నాయి అంటారా? అంటే ఇట్లాంటివి ఎవరికైతే జడ్జిమెంట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందిలో ఉండడం వల్ల, అందరినీ నేను అనట్లేదు, కొంతమందిలో ఉండడం వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది అంటున్నాను నేను. సర్వనాశనం అయిపోతుంది కదా దేశం అంతా. మీకు ఒక్క మనిషిని తొక్కడం అంటే ఒక మనిషే కదా అని లైట్ తీసుకోవద్దు. అబ్దుల్ కలాం కూడా ఒక మనిషే, మహాత్మా గాంధీ కూడా ఒక మనిషే, ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి కానీ, ఒక ఈవెన్ సీఎంస్ కానీ ఒక మనిషే, 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మనిషే. ఏముందులే అనుకుని వాళ్ళని తొక్కేస్తుంటే ఇవాళ దేశంలో వాళ్ళు ఇంత చేయగలిగే వాళ్ళ? అంతే కదా. నేను అదే అంటాను, ఎవరిని తొక్కొద్దు, ఎవరు చేయొద్దు. నీ టాలెంట్ నువ్వు చూపించుకో. వేరే వాళ్ళని కిల్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తారు మీరు? మార్కెట్లో చేయకండి. అలాంటి చేసే క్యాపబిలిటీ అలాంటి చేసే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇండియన్ అని చెప్పుకునే అర్హత లేదు, అసలు ఇండియాలో బతికే అర్హత లేదు అంటారు. అది ఎవరికైనా సరే. అంటే నా ఒపీనియన్ యాక్చువల్లీ.
సో నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నారు కదా, మ్యూజిక్ కంపోజర్స్ వరకు సింగర్స్ రాలేకపోతున్నారు, మధ్యలో ఒక గ్రూపిజం అనేది వీళ్ళని ఆపేస్తుంది అండ్ ఫేవరెటిజం అనేది బాగా అయిపోతుందని మీరు కూడా చాలా వరకు నమ్ముతున్నారు. సో నెక్స్ట్ మీ యొక్క స్టెప్ ఏంటి? డైరెక్ట్గా సింగర్స్ని మాట్లాడి లేకపోతే నేను యాక్చువల్లీ అనుకుంటున్నాను, యాక్చువల్లీ నేను ఒక షో కండక్ట్ చేద్దాం, ఒక డిఫరెంట్ షో, ఒక రియాలిటీ షో ఏదైతే ఉందో ఎలాగే షో, అందులో టాలెంట్స్ మొత్తం ఒక స్టేట్కి సంబంధించిందే కాకుండా లైక్ మనకి ఎక్కడెక్కడ టాలెంట్ ఉన్న రియల్ టాలెంట్, మీకు నిజం చాలామంది అంటుంటారు బాలీవుడ్ సింగర్స్ వాయిస్లు భలే ఉంటాయి కదా, మనకి ఎందుకు లేవు వాయిసెస్ అని చెప్పి నేను అడుగుతుంటారు చాలామంది. వాయిసెస్ అంతకంటే డబుల్ అదిరిపోయే వాయిసెస్ మనకి ఇక్కడ ఉన్నాయి, వాళ్ళని రాణిస్తే కదా, ఎక్కడైనా పాడిస్తే చేస్తే. మన వాళ్ళు ఎలాగంటే చాలామంది కంపోజర్స్లో కూడా ఉన్న దరిద్రమైన లక్షణం ఒకటి ఉంది, ఏదైనా వాయిస్ మార్కెట్లో హిట్ అయిందంటే పాట అనేది వాడితోనే కంటిన్యూగా సాంగ్. సరే కొత్త వాయిస్ని కొత్తదనం ఏదైనా చేద్దాము అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఎదుటోడు పాడితే పాట హిట్ అయిపోతేనే వాడి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది రాంగ్ కదా. బంజారా సింగర్స్ అదిరిపోయే సింగర్స్ ఉన్నారు మార్కెట్లో, రకరకాల సింగర్స్ మార్కెట్లో ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకోండి. ఒక్కొక్కడికి మీకు చూడండి 500 మిలియన్ 600 మిలియన్స్ ఉన్న వాళ్ళని మీకు సినిమాలో పాడడానికి పనికిరాడా వాడు? ఆడియన్స్ అలవాటైన వాళ్ళు మరి మ్యూజిక్ పనికిరారు. మీకు సినిమాలో పాడడానికి ఎందుకు పనికిరాట్లేదు వీళ్ళు? మీకు కేవలం దీనికి అర్థం ఏంటి? ఒకటే క్యాస్ట్, అంతే. క్యాస్ట్ లేకపోతే వాళ్ళు పాడడానికి ఎందుకు పని? అన్ని మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంటున్నారు పిల్లలు పాపం వాళ్ళు. ఇక రోడ్డు మీద పాపం వాడు టీ తాగుతున్నాడు, వాడు రోడ్డు మీద మనం చూసాక వాడు టీ తాగి చిల్లర లెక్క పెట్టుకుని ఆటోకి అమౌంట్ కోసం పెట్టుకున్నారే, అన్ని మిలియన్స్ వచ్చింది కదరా నీ పాట, ఏముంది సార్ చేస్తాం సార్ కానీ సినిమాల కోసం వెయిటింగ్ సార్. ఎప్పటి నుంచి వెయిటింగ్ రా అంటే వాడి దగ్గర నేను 8 years ఎక్కడే ఉంటున్నా సార్. ఓ మై గాడ్, ఎవరండి? నేమ్ ఏమైనా గుర్తుందా? చెప్తా పర్సన్ వాడికి ఒకటి వస్తుంది తనకి, ఎందుకంటే మన అంటే ఇప్పుడు మనం క్యాస్ట్ గురించి పాపం మాట్లాడాం కదా, పాపం తను వాళ్ళు ఇది అవ్వడం ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి, అంటే ఫేమస్ సింగర్ పాపం అబ్బాయి. అంటే సినిమాలు ఇవ్వడానికి కదా వాళ్ళు దొరకట్లేదా, మీకంటే కనపడటం లేదా, ఎందుకు మీరు ఇది చేస్తున్నారు అని చెప్పి అంటాను నేను దానికి. అది చాలా తప్పని నా పర్సనల్ ఫీలింగ్ అండి. టాలెంట్ ఉంటే టాలెంట్ మనం ఎంకరేజ్, మన ఇండియానే కదండి, అతను ఏ క్యాస్ట్ అనేది కాదు. మనకి ఇదంతా క్యాస్ట్ అంతా తీసేసి ఇండియా అని ఒక క్యాస్ట్ పెట్టుకుంటే సరిపోద్దండి అందరికీ. ఈ చెత్త చెదారం అంతా తీసేస్తే మన దేశం బాగుంటుందని నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ షకీల్ గారు. ఒక మంచి బుక్ చదివిన ఫీలింగ్ వస్తుంది మాకైతే. సో వాట్ ఎవర్ మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీ నుంచి ఆన్సరే కాకుండా మంచి స్టేట్మెంట్లు వచ్చినాయి అండ్ మంచి ఒక లైఫ్లో లీడ్ అవ్వడానికి ఏమైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ యొక్క మ్యూజిక్ ఇప్పటి నుంచి డ్యాన్సెస్లోంచి కొన్ని వినిపించినాయి, ఇప్పుడు మ్యూజిక్లోంచి కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కళాకారులు అంది ఎవరు కూడా ఇలాంటి ఫేస్ చేయకుండా ఓన్లీ కళ అనేది మాత్రమే గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.